దేవుని యందు సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి రోజు కనుక మనందరం కూడా మన జీవితాలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు మనందరికి ఇప్పటి వరకు కూడా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా మనందరికీ మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేసి తన కృపారెక్కల చాటున బలపరిచి భద్రపరిచి ఈ రీతిగా ఎన్నికలైనటువంటి మనలందరినీ కూడా ఇలా ఈ రీతిగా ఆయన ఆరాధించుకోవడానికి, ఆయన మయంపరచడానికి ఎన్నుకున్నటువంటి విధానానికి మనందరం కూడా మన కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఈ రీతిగా చేస్తున్నటువంటి మేలులకై మనందరం కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది చాలా ప్రథమైనటువంటి విషయం క్రైస్తవ జీవితంలో. కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేస్తున్నటువంటి మేలులకి కృతజ్ఞతలు తెలియజేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కూడా కొన్ని మాటలు మనందరం కలిసి ధ్యానిద్దామండి. ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నటువంటి అంశం పేరేంటంటే ఏంటిది? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించుడి. మీకు ఇంతకుముందు ఒక సిరీస్ చెప్పుకుంటూ వచ్చాను. క్రైస్తవుడు విసర్జించవలసినటువంటి కొన్ని లక్షణాలని మనం చెప్పుకుంటూ వచ్చాం. వాటిల్లో భాగమే ఇది. సమస్తమైనటువంటి దూషణని, కపటమును, వేషధారణను, దుష్టత్వాన్ని, కోపాన్ని, దూషణ మాటల్ని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో ఉన్నటువంటి భాగమే ఇది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. మనం ఏం చేయాలంట? విసర్జించాలంట. చూద్దాం. ముందుగా మనం వచనం చూసుకొని వాక్య భాగంలోని ప్రవేశిద్దామండి. మొదటి తిమోతి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే యవన క్రైస్తవుడు కానివ్వండి, యవన క్రైస్తవురాలు కానివ్వండి, వారి భక్తి జీవితంలో మెరుగుపడాలంటే, వారి భక్తి అనేది దినదినం అభివృద్ధి చెందుకుంటూ రావాలంటే మెయిన్గా మనం పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2 పత్రికలను, తీతు గారి పత్రిక రాస్తే చాలా మన భక్తి జీవితాన్ని పెంపొందించుకునేటువంటి మాటలు ఆ గ్రంథాల్లో ఉన్నాయి. ఒక యవనస్తుడైనటువంటి క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా తన భక్తిని పెంపొందించుకోవాలి, ఎలా ఈ యొక్క లోకాశల్ని జయించాలనేటువంటి మాటలన్నీ కూడా ఆ 2 గ్రంథాల్లో ఉంటాయి. చాలా బూస్టప్ ఇచ్చేటువంటి ఆ 3 గ్రంథాలు, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2 పత్రికలను, తీతు పత్రిక. అదే అలా మాట్లాడుతూనే చెప్పుకుంటూ వస్తానే ఏమంటున్నాడంటే, తన కుమారుడైనటువంటి తిమోతి గారికి ఏమంటున్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏం చేయాలంట? సాధకం చేయాలంట. అంటే ఏంటిది? ప్రాక్టీస్ చేయాలంట. దేన్ని ప్రాక్టీస్ చేయాలి? దైవభక్తిని ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్లో కూడా ఒక పదం ఉంది, తెలుసా మీ అందరికీ? ప్రాక్టీస్ మీన్స్ మ్యాన్స్ మేక్స్ పర్ఫెక్ట్ అని. అంటే ఏంటి? ప్రతిరోజు కొన్ని విషయాల్ని మనం సాధకం చేసుకుంటా వచ్చామనుకో, అదేమైపోయింది, మన భక్తిని పెంపొందించుకుంటా వస్తుంది. ఏంటిది అది? బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, సేవకుల ద్వారా విన్నటువంటి మాటల్ని మన జీవితంలో పాటించటం, ఇవన్నీ మనం రోజు చేసుకుంటా వస్తున్నాం అంటే అది ఏం చేసినట్టు? మనం దైవభక్తిని సాధకం చేసుకున్నట్టే కదా. కానీ కొన్ని మన ఇతరులు చెప్పకపోయినా కానీ కొన్నిటిని మనం సాధకం చేసుకుంటాం. ఏంటి అది? పొద్దున్నే లేకపోవటం, బ్రష్ చేయటం, టిఫిన్ చేయటం, ఇవన్నీ వేరే వాళ్ళు చెప్పాలి, మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటి? మనం ఆటోమేటిక్గా అలవాటుతో మనం చేసేటువంటి పనులు ఇవన్నీ. కానీ కొన్నిటిని మాత్రం వేరే వాళ్ళ ద్వారా మనం అవసరాలు వాళ్ళ ద్వారా మనం కొన్ని ప్రాక్టీసులు చేయాలనుకుంటాం. ఎందుకంటే పొద్దున్న నన్ను ఇంటికి ఈ టైం కల్లా నన్ను లేపు, ఇదిగో ఈ పనికి, ఇదిగో ఈ సమయం వచ్చినప్పుడు నేను ఈ పని చేయాలి, నేను మర్చిపోతాను, ముందుగా నువ్వు నాకు గుర్తు చేయి అని ఇలాంటి కొన్ని చెప్తారు.
కానీ కొన్ని కొన్ని మాత్రం వాటిని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, మనం రోజు చేస్తూనే వస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా ఒక వ్యక్తి ఏం చేయాలంటే తన దైవ భక్తిని పెంపొందించుకోవాలంటే, సాధకం చేయాలంటే ఒకటిని విసర్జించాలంట. తన భక్తి జీవితంలో పెంపొందించుకోవాలంటే, తన భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలంటే ఒకదాన్ని దైవభక్తిని సాధకం చేసుకోవాలి. ఆ దైవభక్తిని సాధకం చేయాలంటే ఒకదాన్ని విసర్జించాలంట. ఏంటిది అది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలంట? విసర్జించాలంట. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? వ్యర్థమైనటువంటి మాటలు, ఉపయోగలేనటువంటి మాటలు, మన భక్తి జీవితానికి అవసరం లేనటువంటి మాటలు. అంతే కదా, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి వచనాలు చదువుకుంటూనే ఉండాలి. కానీ మనకు అనవసరమైనటువంటి విషయాలను మనం డిస్కస్ చేసుకుంటూ వేరే వాళ్ళతో మన టైంలో మనం వెయిట్ చేసుకోవడం, అదేమవుతుంది? ముసలమ్మ ముచ్చట్లు అవన్నీ. అవి ఎలాంటివి అంట? అపవిత్రములు అంట. ఇవి దేవునికి నచ్చనటువంటి ముచ్చట్లు. వీటిని ఏం చేయాలంట? విసర్జించాలంట. యవనస్తుడైనటువంటి తిమోతి గారికి చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఎవరమే? యవనస్తులే కదా. మరి మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కొంతమంది వ్యక్తుల దగ్గర. పనికిరానిటువంటివి, ఉపయోగం లేనటువంటివి ముచ్చట్లు పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే మన దైవభక్తిలో నుంచి దినదినము మనం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిమోతి గారికి ఏం చెప్తున్నాడంటే, అలాంటివి నీకు వద్దు, ముసలమ్మ ముచ్చట్లు నీకు అవసరం లేదు, వాటిని వదిలిపెట్టి నీ దైవభక్తిని ఎలా పెంపొందించుకోవాలో దాని మీద నువ్వు ప్రాక్టీస్ చేయి అని చెప్తున్నాడు. అసలుకి ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఈ యొక్క అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లని పరే పదాలతో కొన్ని మాటలు కూడా చెప్పాడు పౌలు గారు. చూద్దాం చూడండి ఇంకో చోట. ఇదే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమని? అపవిత్రమైన ఒట్టి మాటలకును. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అన్నా కానీ, అపవిత్రములైనటువంటి ఒట్టి మాటలు అన్నా కానీ రెండు ఒకటే. మనకి గురిజాడ అప్పారావు గారు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక సామెత చెబుతాడు, పెద్ద కవి ఆయన. ఒట్టి మాటలను గట్టి మీద తల పెట్టబోయే అంటాడు. అంటే ఒట్టి మాటలను ఏం చేయాలంట? పక్కన పెట్టాలి. నీకు అనవసరం లేనటువంటి మాటలతో నీకెందుకు? అది నీకు ఉపయోగకరంగా లేనటువంటి మాటల గురించి నువ్వు మాట్లాడి నీ సమయాన్ని వెయిట్ చేసుకోవడం ఎందుకు? ఏదైనా గట్టి మాటలు ఉంటే మాట్లాడు. ఉపయోగకరంగా నీ జీవితానికి ఉపయోగకరమైనటువంటి మాటలు ఏమైనా ఉంటే అవి ఇతరులతో మాట్లాడి నీ జీవితాన్ని, నీ భక్తిని నువ్వు పెంపొందించుకో అని ఆయన ఏదో ఈ మధ్య వచ్చి చెప్పిన వ్యక్తే కదా. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే లిఖించబడి ఉంది ఒట్టి మాటలకి మనం దూరంగా ఉండాలని. అలాగే ఇవి ఎలా ఉంటాయి? ఈ ఒట్టి మాటలు అనేవి ఎలా ఉంటాయి? ఏ స్థాయికి తీసుకెళ్తాయో తెలుసా ఒక వ్యక్తిని అనేది కూడా పౌలు గారు చెప్తాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోనే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపవిత్రములైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా అది చూడండి. అసలు మన భక్తి జీవితానికి అనవసరమైనటువంటి మాటలను ఇతరులతో మనం డిస్కస్ చేసామనుకో, ఆ డిస్కస్ చేసేటువంటి విధానంలో నీ భక్తిహీనత అనేది అక్కడ బయటపడిద్ది. అప్పుడు నువ్వేమైపోతావంట? మరీ ఎక్కువగా భక్తిహీనుడు అయిపోతావు. ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఏదో ఒక సమయంలో ఖాళీ దొరికిద్ది మనకి, స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ. ఆ సమయాన్ని మనం ఏం చేస్తామంటే మనకు పనికిరానటువంటి విషయాలు ఎక్కువగా మాట్లాడతాం, మన పనికి వచ్చే విషయాలు ఎక్కువగా మాట్లాడతాం. ఆ డిస్కషన్ లో ఇతరులకు మేలు చేసే మాటలు ఎక్కువగా మాట్లాడతావా, లేకపోతే ఇతరులకి కీడు చేసేటువంటి మాటలు ఎక్కువగా ఉంటాయా? ఎక్కువగా ఉంటాయి. అలా మాట్లాడితే ఆ వ్యక్తి ఏమైపోతాడంట? భక్తిహీనుడైపోతాడంట. మరీ ఎక్కువగా భక్తిహీనుడైపోతాడంట. ఒకరికి మేలు చేయనటువంటి మాటలు, లేకపోతే నీకు మేలు చేయనటువంటి మాటలు నువ్వు ఇతరులతో మాట్లాడి నీవు భక్తిహీనుడు అవటం మంచిదా? నీకు పనికొచ్చే మాటలు, ఇతరులను మార్చగలిగే మాటలు ఇతరులతో మాట్లాడి నీ భక్తిని పెంపొందించుకునేటువంటి మాటలు మంచిదా? ఏది మంచిది అంటారు? మన భక్తిని పెంపొందించుకొని
ఇతరులను మార్చగలిగేటువంటి మాటలు మనం మాట్లాడుకుంటే మనం ఏమైపోతామంటే భక్తిపరులు అవుతాం. ఇతరుల గురించి మాట్లాడుతూ మన సమయాన్ని వెయిట్ చేసుకుంటూ ఇతరుల సమయాన్ని కూడా వెయిట్ చేస్తే నువ్వు ఏమైపోతావు? భక్తిహీనుడు అయిపోతావు. అందుకే భక్తిహీనత అని చదవగానే నాకు ఒక పదం గుర్తుకొచ్చింది. ఏంటిదంటే ఆ పదం రక్తహీనత. రక్తహీనత ఎంత ప్రమాదమో తెలుసా మనిషికి? తెలుసా మీ అందరికీ? ఒక వ్యక్తి సడన్గా అప్పుడుగా ఒక రకంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకసారిగా ఏమైపోతాడంటే తెల్లగా మారిపోతాడు. పాండు ప్రోగం అంటారు చూసారా? పాండ ప్రోగం వచ్చిన వ్యక్తిలాగా మారిపోతాడు. అప్పుడు అతను ఏమనుకుంటాడంటే, అబ్బా నేను ఫేస్లో గ్లో వస్తుంది, నాకు నేను బాగా అందంగా తయారైపోతున్నాను అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటిది, దానికి అర్థం ఏంటిది తెలుసా? నీలో రక్తహీనత తగ్గిపోతుంది, రక్తం తగ్గిపోతుంది, నువ్వు ప్రాణాపాయ స్థితిలోకి రాబోతున్నావు అనేది సూచన. అలాగే భక్తిహీనత కూడా అలాంటిదే. మన అపవిత్రమైనటువంటి మాటలతో మనం పెట్టుకొని మాట్లాడుతూ మనం ఇలా చేస్తా వచ్చామనుకో, మనం కూడా ఏమైపోతున్నట్టు? భక్తిహీనతలో పడిపోతున్నట్టు. మనం కూడా ఆత్మీయంగా చనిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మనం కూడా దాన్ని మనం గ్రహించట్లా. అర్థమవుతుంది లేదు నేను చెప్పేది మీకు? కాబట్టి రక్తహీనత అనేది ఎంత ప్రమాదం ఒక మనిషికి, భక్తిహీనత కూడా చాలా ప్రమాదం. ఆ భక్తిహీనత దేని బట్టి వస్తుందని చెప్తున్నాడు? ఒక విశ్వాసకైనా కానీ విశ్వాసురాలకైనా కానీ మన మాటలు అనేవి అపవిత్రంగా ఉంటాయి, పనికిరానివిగా ఉంటాయి, ఉపయోగం లేనివిగా ఉంటాయి, దేవునికి నచ్చినటువంటి విధంగా ఉన్నాయి. అలాంటి మాటలు మాట్లాడుతూ ఏమైపోతున్నాం అంటే భక్తిహీనులు అయిపోతున్నాం. చాలా మంది చూడండి, అసలుకి దేవుడి మాటల గురించి చెప్తా అంటే చెవులు అంతగా వినసొంపుగా ఉండవు వాళ్ళకి. కానీ వేరే వాళ్ళ గురించి చెప్పండి, ఇంకా అక్క అన్నా ఇంకా అని మన ఆతృతని, మనలో ఒక ఆర్గాన్ ఉంటుంది లోపల, మనలో ఒక ఆర్గాన్ ఉంటుందంట. ఇతరుల గురించి చెప్పినప్పుడు ఆర్గాన్ బాగా ఎంబట రెస్పాండ్ అయిద్దంట. ఇంకా ఇంకా తెలుసుకోవాలని టెంప్టేషన్. ఇంకా అసలుకి ఇంకా ఆ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అక్కడ ఆ వ్యక్తి గురించి అది జరగకపోయినా కానీ, ఆ వ్యక్తి జీవితంలో అది లేకపోయినా కానీ, తప్పు లేకపోయినా కానీ సృష్టించి ఇంకా కొద్దిగా కొత్తగా చెప్తున్న వాళ్ళకి అతను ఎలా అనిపించింది అంటే ఎగ్జైట్మెంట్గా అనిపించింది. కానీ అలాంటి మాటలకు మనం మోసపోయి మన భక్తి జీవితంలో మన భక్తిహీనులుగా మారిపోతున్నాం. అందుకనే తిమోతి గారికి ఎన్నిసార్లు చెప్తున్నాడు. కాకపోతే ఆయనకి ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకంటే చాలా భక్తిపరుడు ఆయన తిమోతి గారు. ఒకవేళ అలాంటి భక్తిపరుడైనా ఇలాంటి మాటలకి పడిపోవచ్చాము. అందుకనే ముందు అని ఎన్నిసార్లు ఆయన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా కానీ ఒకవేళ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని మాటలను బట్టి నువ్వు కూడా పడిపోవచ్చాము. ఈ ఒట్టి మాటల వైపు నువ్వు కూడా తిరగొచ్చాము, నువ్వు కూడా భక్తిహీనుడు అవ్వచ్చాము. కాబట్టి నువ్వు ఈ అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు నువ్వు ఏం చేయాలి? విముఖుడిగా ఉండాలి. అలా విముఖులుగా ఎవరైనా అట్లాంటి ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ మాట ద్వారా నువ్వు హెచ్చరించు. వాళ్ళు ఏమైపోతారు? మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కాబట్టి అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. నీ చేతనేంత వరకు నీ నోటి మాట ద్వారా ఇతరులని ఆదరణ కలిగించే మాటలే మాట్లాడు. ఒకవేళ వాళ్ళు నీకు అర్థమైంది కదా, నీ సంఘంలో నువ్వు పని చేస్తున్నప్పుడు ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు, ఎవరు మాటలకి చెవి ఎగ్గుతారు, ఎవరు ఎలాంటి మాటలకి చెవి ఎగ్గుతారు అనేది నీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఒట్టి మాటలకి చెవి ఎగ్గే వారికి నువ్వు ఎలా చేయాలి నీ బోధ అనేది, వాళ్ళని ఎలాగైనా కానీ ఆ ఒట్టి మాటల నుంచి బయట పెట్టేసి దేవుని మాటలని వాళ్ళ హృదయాలు పెట్టేటువంటి మాటలు నువ్వు మాట్లాడాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకొని నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని చాలా మంచిగా ఆయనకి హెచ్చరిస్తూ చెప్తున్నాడు ప్రేమపూర్వకంగా. ఆయన కూడా అలానే సేకరించి అలా జరిగించుంటాడు తన సంఘంలో. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దీన్ని బట్టి మనం కూడా అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు ఏతో వాటికి మనం ఏమై ఉండాలి? విముఖుడమై ఉండాలి. ఒక థర్డ్ పర్సన్ గురించి మీతో మాట్లాడేటప్పుడు మీరు ఏమనాలి తెలుసా? భక్తిపరులు అయితే ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు అతని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, అనవసరం. లేకపోతే ఒకవేళ మాట్లాడుకున్నా కానీ అతనిలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ అంటారు. అంటే మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. చెడ్డవి ఉన్నా కానీ దాన్ని ఏదో తక్కువగా హైలైట్ చేసి మంచి దాన్ని ఎక్కువగా హైలైట్ చేసేవరకు అది మనకి ఇతరులకి చాలా క్షేమకరంగా ఉంటుంది. మనకి సమాజంలో ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. చాలా మంది మన దగ్గరకు వచ్చి అన్న ఆ అబ్బాయి ఏంది, ఈ అబ్బాయి ఏంది అంటూ ఉంటారు. ఎందుకు? మన దగ్గర నుంచి ఆ అబ్బాయి గురించి ఏదో ఒకటి లాగటానికి. వాళ్ళు ఎవరు అనుకున్నారు? భక్తిహీనులు. వాళ్ళ భక్తి అంటే ఎందుకు తెలియదు, దాన్ని రుచి చూసి వదిలేసిన వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఇంకా దేవుడు ఉన్నా అని తెలిసినా కానీ వాళ్ళు దేవుడిని విశ్వసించరు. దేవుడి ఆరాధనకి వెళ్ళాలన్నా కానీ దేవుడిని ఆరాధించలేరు వాళ్ళు.
ఎందుకు వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు కావాలి వాళ్ళకి. వాళ్ళకి ఇది ఇంటే ఇంపుగా ఉంటది. కాబట్టి అలాంటి మాటలకు మనందరం చాలా దూరంగా ఉండాలని తిమోతి గారు చెప్తున్నాడు. అలాగే ఇంకో చూద్దాం చూడండి, ఈ మాటలకు ఇంకా పర్యాయపదంగా మనం చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అవసరం లేదమ్మా. ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ. ఇంకేమన్నాడు ఇక్కడ? కల్పనా కథలు అన్నాడు. ఇవి కూడా ఏంటి? అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు అన్నా గాని, అపవిత్రములైనటువంటి ఒట్టి మాటలు అన్నా గాని, కల్పనా కథలు అన్నా గాని, ఇవన్నీ కూడా ఏంటిది? ఒకే కోక చెందిన ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా ఏంటి? పర్యాయ పదాలు. ఏదైతే నీకు సత్యానికి నీకు నచ్చని మాటలు ఏవైతే ఉంటాయో, కల్పనా కథలు చెప్తా ఉంటారు, ఊహించుకుని ఏదో చెప్తా ఉంటారు వాళ్ళ సొంత మాటలు. అలాంటి మాటలకు నువ్వు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. నువ్వు అలాంటి మాటలకు నువ్వు చెవి ఇవ్వకూడదు అని ఇక్కడ చెప్పుకుంటా వస్తున్నాడు. కాబట్టి అసలు ఈ కల్పన కథలు అనేవి, ఈ అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు అనేవి ఎవరు స్ప్రెడ్ చేస్తారు? ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? ఇవి ఎవరు ఎక్కువగా మాట్లాడతారు ఇలాంటి మాటలు అని మనం బైబిల్ గ్రంథాన్ని ప్రశ్న వేయగలిగినట్లయితే బైబిల్ మనకి ఇస్తున్నటువంటి సమాధానం చూద్దాం చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. ఈ సాక్ష్యం నిజమే, ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను నుండి తొలగిపోవును. అసలు ఇక్కడ ఒకసారి మీరు ఆ వచనాన్ని మళ్ళీ ఇంకోసారి చదవండి. ఎవరంట కల్పనా కథలను వివరిస్తుంది? చెబుతుంది యూదులంట. యూదులు కల్పనా కథలు చెప్తున్నారంట. అసలు ఎవరు యూదులు? జ్ఞానయుక్త సంబంధమైనటువంటి బైబిల్ ఆ గ్రంథం అనేది మొదటిగా ఎవరికి ఇవ్వబడింది? యూదులకే కదా, ఇజ్రాయెల్గా పిలువబడుతున్నటువంటి యూదులకే కదా ఇవ్వబడింది. దేవుడికి ఎన్నుకున్నటువంటి ప్రజ ఎవరు? ఇజ్రాయేలీలు. నా కన్నుగుడ్డుని ముట్టితే మిమ్మల్ని ముట్టినటువంటి మాటలు చెప్పినటువంటి ఆ దేవుని సంబంధమైనటువంటి మొట్టమొదటికి ఎన్నుకోబడినటువంటి ప్రజలే ఇజ్రాయేలీలు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? కల్పనా కథలు చెప్తున్నారంట. వీళ్ళు చెప్పడం ఏంది అసలు కల్పనా కథలు? అసలు దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేటువంటి ఆ జ్ఞానయుక్త సంబంధమైనటువంటి మాటలు మొదటగా వచ్చిన యూదులకైతే దీన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ యూదులు కల్పనా కథల వైపు తిరిగారంట. అంటే ఆ గ్రంథంలో ఉన్నవి ఉన్నట్టుగా కాకుండా వాళ్ళ ఆలోచనలు వచ్చినటువంటి మాటలు చెప్పడం, ఇతరులకి వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి మాటలు చెప్పడం, వాళ్ళ సొంత ఉద్దేశాలు చెప్పడం. ఇవే జ్ఞానయుక్త సంబంధమైనటువంటి ఏంటి అవి? కల్పనా కథలు. ఇలాంటి కల్పనా కథలు యూదులు చెప్తున్నారంట. అదే పౌలు గారు చెప్తున్నారు తీతు గారికి. ఇలాంటి కల్పనా కథలు ఇలాంటి కల్పనా కథలు వస్తాయి. ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎవరు చెప్తున్నారు? ఇవి యూదులే చెప్తున్నారు. అలాంటి మాటల నుంచి నువ్వు తప్పుకో. వాళ్ళని లక్ష్య పెట్టమాకు. వాళ్ళని లక్ష్య పెడితే నువ్వు చాలా ప్రమాదాలకు పడిపోతావు నువ్వు అని చెప్తున్నాడంట ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, ఆనాడు దేవుడి జనాంగంగా పిలువబడినటువంటి యూదులు కల్పనా కథలు చెప్తుంటే ఇప్పుడు వారికి వారసత్వంగా వచ్చినటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా ఏమైపోతున్నాం అంటే ఇలాంటి కల్పనా కథలోనే పడిపోతున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటల్లోనే మనం, పెద్దలు చెప్పినటువంటి మాటల్లోనే కొన్ని కల్పనా కథలు ఉన్నాయి. ఆ కల్పనా కథల వైపే మనం తిరుగుతున్నాం కానీ దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించేటువంటి విధానం లేదు. మనం ఎలా ఉన్నామో తెలుసా? బైబిల్ గ్రంథంలో కూడా ఏథెన్స్ వారు ఉన్నారు. తెలుసా మీ అందరికీ? ఏథెన్స్ వారు ఉన్నారు కదా. ఏథెన్స్ వారు ఏంటిదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిదో తెలుసా? ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని వినాలి, కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అని ఉండేవాళ్ళే కానీ సరే చెప్పబడినటువంటి దాన్ని పాటించేటువంటి విధానంలో ఉండదంట వాళ్ళకి. ఎప్పుడు ఏదో కొత్త విషయం దొరకాలి. ఏ రోజు చెప్పేది ఎందుకు? ఏదైనా కొత్త విషయం. మనం కూడా అదే, మనలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఏదో కొత్త విషయం దొరికితే బాగుంది. ఎప్పుడు ఆ పాపం గురించేనా, ఆ శరీర కార్యాల గురించేనా, ఎప్పుడు దేవుడి గురించేనా, కొన్ని మంచి మాటలు ఒట్టి మాటలు కూడా ఉంటే బాగుండని ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే చాలా దూరంగా ఉండాలని చెప్తున్నాడు. అసలు ఎలా ఉంటాయి ఈ ఒట్టి మాటలు అనేవి? ఎలా ఉంటాయి ఈ అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే కొలస్సీ పత్రిక చూడండి, ఒకసారి చూద్దాం అసలు ఇవి ఎలా ఉంటాయో. అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు పౌలు గారు. అసలు ఈ అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయో చెప్తాడు చూడండి.
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20-21. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషులను ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు 20వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. క్రీస్తు దేని నిమిత్తం మృతి పొందాడు? మన పాపాల నిమిత్తం మృతి పొందాడు. మనం ఏం చేయాలో తెలుసా? మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మూల పాఠాల నిమిత్తం మనం కూడా మృతి పొందాలి. అలా మృతి పొందితేనే ఆయన యొక్క రక్తంలో మన పాలుభాగస్తులైన వారిగా ఉంటాం. అదే ఇక్కడ చెప్తున్నటువంటి వచనం చూడండి. లోకంలో ఉన్నటువంటి మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములు బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి. చాలా మంది మనుషుల యొక్క ఆజ్ఞల్ని, అంటే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టారు, మనుషులు చెప్పేటువంటి పద్ధతుల్ని పాటించుకుంటా వస్తున్నారు. ఏంటి అంట, ఏం పాటిస్తున్నారంట చూడండి. వాళ్ళు చేత పట్టుకొనవద్దు. ఏమని చెప్తున్నారంటే వీళ్ళు చేత పట్టుకోవద్దంట. అంటే చేయి అనగానే మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. చేత పట్టుకోవద్దంటే ఈ 2 చేతుల్లో మన ఏదైనా ఒక ఇతరులు మనకి ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు మనం ఏ చేతితో పట్టుకుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎడం చేయి ఎందుకు పట్టుకోరు చెప్పండి నాకు ఒక మాట, ఇది తెలిసింది చెప్పండి. ఏడంది బైబిల్ గ్రంథాలు చెప్పాడు ఎక్కడన్నా మన ఎడం చేతితో పట్టుకుంటే ప్రమాదం అని చెప్పాడు ఎక్కడన్నా? అసలు ఈ ఎడం చేయి ఎంత మంచిదో తెలుసా? ఏదో అశుద్ధమైన దాన్ని తీసేసి దీన్ని పక్కన పెడతామేమో. ఇది చాలా దీనికన్నా కానీ ఇది చాలా ఉపయోగకరమైంది, చాలా మంచిది. దీని విలువ తెలియకపోతున్న వాళ్ళకి చాలా మంది ఇది ఇలాంటివే ఈ విలువ అప్పట్లో ఉన్నాయి, ఇప్పట్లో ఉన్నాయి. అవునా గారు? ఎవరన్నా మన ఇంటికి పెళ్లికి వచ్చి పెళ్లి విజిటింగ్ కార్డుకి వచ్చారు, విజిటింగ్ కార్డు వేయడానికి. వాళ్ళు కుడి చేత ఇచ్చారు, మన ఎడం చేత తీసుకున్నాం అనుకో, వాడు పోయేటప్పుడు ఏమనుకుంటాడు? శుభమా అని. నేనైతే ఫస్ట్ కార్డు మీ ఇంటికి వచ్చితే ఎడం చేత అసలు వీడికి ఏం తెలియదు. కొన్ని చిన్న చిన్న పద్ధతులు కూడా వీడికి తెలియదు, ఏ చేతితో తీసుకోవాలని కూడా అని. ఇలాంటి జరుగుతాయా లేదా? ఏంటి అనుకున్నారు? ఇయే పనికిరాని, ఏ చేత్తో పట్టుకుంటే ఏ చేత్తో అయిందని ఇలాంటివన్నీ రకరకాలుగా సృష్టిస్తూ ఉంటారు. కాకపోతే ఒకసారి చూడండి, మనకి ముక్కుల్లో కొన్నిసార్లు చేయి పెట్టుకుంటారు. ఏ చేయి పెట్టుకుంటారు? ఎడం చేయి పెట్టుకుంటారా? ఎడం చేయి పెట్టుకోరు, కుడి చేయి పెట్టుకుంటారు. తలలో దొరద పుట్టింది దానికి ఏ చేత్తో తీసుకుంటారు? కుడి చేత తీసుకుంటారు. తర్వాత దాన్ని శుభ్రం చేసుకొచ్చి మళ్ళీ దీని పెద్ద నిషిద్ధమైన దానిలాగా దీన్ని చేత్తో పట్టుకోవడానికి, దీన్ని చేత్తో అందేయటానికి ఇలా రకరకాలుగా తీసుకొస్తా ఉన్నారు. బైబిల్లో కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా కొన్ని ఆరోగ్య నియమాలను పాటించి దేవుడు ఏం చేశాడంటే కొన్ని వాటిని పట్టుకోవద్దని చెప్పాడు. కొన్ని వాటిని చేత్తో పట్టుకోవద్దని చెప్పాడు. కళేబరాన్ని పట్టుకోవద్దన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు కళేబరాన్ని ధర్మశాస్త్రంలో కళేబరాన్ని పట్టుకోవద్దన్నాడంటే అప్పట్లో అంటురోగాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే వైద్య శాస్త్రం అనేది అప్పట్లో దీనంతా అభివృద్ధి చెందినట్టుగా అప్పట్లో లేదు కదా వైద్య శాస్త్రం అనేది. లేకపోవటాన్ని బట్టి ఇలా అంటువ్యాధులు వస్తాయేమోనని ఏం చేశారంటే దేవుడు, మీరు వాటిని పట్టుకోవద్దు అన్నాడు. అదే దాని యొక్క మెయిన్ ఉద్దేశం. కానీ దీన్ని ఎలా తీసుకొచ్చారంటే అవి ముట్టుకోకూడదు, ఈ ముట్టుకోకూడదు, ఈ చేత్తో తీసుకోవాలి, ఆ చేత్తో తీసుకోవాలి అని రకరకాలుగా ఏం చేశారంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను ఇప్పుడు కూడా మనలో కూడా ఉన్నాయి. వాటిని ఏం చేయకూడదు, మనం అనుసరించకూడదు. వాటిని ఏం చేయాలి, మనం విసర్జించాలి. ఏ చేత్తో పట్టుకుంటే ఏమైంది? కొంతమంది పాస్టర్ గారు వచ్చి ఈ చేయి తల మీద పెట్టి ప్రార్థన చేసేటానికి ఏమంటారు? ఏం పాస్టర్ అయినా అసలుకి నేను పాస్టరా లేకపోతే పెయింటరా? ఏ చేత్తో పెట్టాలి? మినిమం నామ్స్ కూడా తెలియకపోతే అట్ట, మినిమం పద్ధతులు కూడా తెలియకపోతే అట్ట. అసలు దేవుడు ఏ చేయి పెట్టొద్దు అన్నాడు, అది వేరే విషయం. ఏ చేయి పెట్టొద్దు అన్నాడు. ఈ చేయి పెట్టి ప్రార్థన చేసేవనుకో లోపల తిట్టుకుంటానే ఉంటారు ప్రార్థన చేసేటప్పుడే. ఆ ప్రార్థనలు ఏకీపించారు. ఏంది పాస్టర్ గారు ఈ చేయి పెట్టిండి అంటారు. ఏం చేసింది పాప? ఏం చేసింది చెయ్యి? ఏంటిదంటే ఒకటే అశుద్ధాన్ని శుభ్రం చేసిద్ది అనేటువంటి ఉద్దేశంతోనే కానీ ఇది చేసిన పాపం అంటే ఏది లేదు. ఇది
ముసలమ్మ ముచ్చట్లని అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలని ఇలాంటివి స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, ఇంకా ఇంకా ఏంటిదంట తర్వాత కూడా ఇచ్చాడు ఒకటి. చూడవద్దు. ఇంకేమంటారు, రుచి చూడు. కొన్నిటిని రుచి చూడవద్దు అన్నాడు. రుచి చూడవద్దు అనగానే చాలా మంది చూడండి సేవకుల ఇళ్లలో కూడా తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తి ఇళ్లలోకి వచ్చి వాళ్ళు భోజనం చేయరు. ఎందుకు? వీడు అంటరాని వాడు. అంటే లోపల వాళ్ళకు ఉంటుంది, క్రైస్తవుని పిలువబడుతున్నా కానీ లోపల వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ఇంటికి వచ్చి అయి తినకూడదు ఈ తినకూడదు అని. ఇలా రకరకాలుగా స్ప్రెడ్ చేస్తారండి. కొంతమంది వ్యక్తుల యొక్క ఇళ్ళకి మన పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకో ఏమంటారు, ఇది ఒక సామెత చెబుతారు. పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకో తింటే గతకద అంటారు చూసారా, అతికితే గతకద అంటారు. దేనికి? వాళ్ళు ఇచ్చింది ఏమన్నా తిన్నాం అనుకో ఎమ్మటే ఏమనుకుంటారు, ఎమ్మటే మరి గతికిన తర్వాత అతకొచ్చా, అది కూడా మాటే కదా, అది కూడా జరగొచ్చేమో. అంటే ఇలా రకరకాలుగా అండి. అది రుచి చూడకూడదు ఇది రుచి చూడకూడదు. మళ్ళీ మొన్నటిదాకా కూడా జరిగింది. ఏంటిది? హిందువులు ఇచ్చినటువంటి ప్రసాదాలు తినకూడదని, కొంతమంది తినకూడదని, కొంతమంది తినొచ్చని. కొంతమంది తింటే అపవిత్రులు అయిపోతారని, కొంతమంది అది మన యొక్క బలహీనతను బట్టి ఉంటుంది, మన బలాన్ని బట్టి ఉంటుంది అని యాక్చువల్గా ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారండి. వాటిని రుచి చూడకూడదు వీటిని రుచి చూడకూడదు, వాటిని తినాలి వీటిని తినకూడదు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఏంటి అంటే మూలపాటలు, ఇవన్నీ అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు. ఇవన్నీ వీటన్నిటిని ఏం చేయాలంటే మనం ఇప్పటికైనా కానీ వీటిని విసర్జించాలి, వీటిని వదిలేయాలి. మనం ఏ చేత్తో తీసుకుంటే ఏమైంది, ఏ రుచి తింటే ఏమైంది, నీకు ఎక్కడ తింటే ఏమైంది, ఏది తింటే ఏమైంది, ఇలా రకరకాలుగా మూలపాఠాలను విసర్జించుకుని ఇంకా కొనసాగే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఎదుటి మనిషి వచ్చారనుకో దాన్ని చూసి పక్కన పోయే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరెవరు ఎదురు వచ్చినప్పుడు పక్కకు పోతారు, లేకపోతే ప్రయాణాలు ఆపుకుంటారు. పెదవరాళ్ళు వచ్చినప్పుడు, పిల్లి ఎదురు వచ్చినప్పుడు, కాకి అరిచినప్పుడు, ఇవన్నీ ఏంటి మనుషులు కల్పించినటువంటి మూలపాఠాలు ఇవి. వీటి విషయంలో మనం ఏమైపోవాలి, వీటి విషయంలో మనం ఏమైపోవాలంటే వీటిని విసర్జించాలని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి, మూడో మాట కూడా ఉంటుంది. ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుడు ఇద్దరిని ముట్టవద్దు అన్నాడు. ఏంటిదంటే ఒకటి ఆనాడు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలాన్ని ముట్టవద్దు అన్నాడు. రెండోది స్త్రీని పుట్టుకుండుట పురుషునికి మేలు అన్నాడు. ఈ రెండే కదా దేవుడు ముట్టవద్దు అంది. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. కానీ ఇప్పుడేమన్నారంటే వాటిని ముట్టుకోకూడదు వీటిని ముట్టుకోకూడదు, వీటిని ముట్టుకుంటే అపవిత్రుడైపోతాడు, దాన్ని ముట్టుకుంటే అపవిత్రుడైపోతాడు. కొంతమంది శవాన్ని పట్టుకోవడానికి కూడా భయపడతా ఉంటారు. తెలుసా మీ అందరికీ? వామ్మో శవాన్ని పట్టుకుంటే ఏమన్నా అయిద్దేమోనని, శవాన్ని అంటుకుంటే ఏమన్నా అయిద్దేమోనని. ఇవన్నీ ఏంటి అంటే ముచ్చట్లండి, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఇవి. దేవుడు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయాల, ఇలా ఉండాలి ఇలా చేయాలని, ఇలా ముట్టుకోవాలి ఇలా ముట్టుకోవద్దని. ఏంటంటే దేవుడు ఆరోగ్యరీత్యా చెప్పినటువంటి మాటలే కానీ అది నిజంగా మన జీవితంలో దైనందిన జీవితంలో మనం పాటించాలని కాదు. కాకపోతే ఏం చేశారంటే అది ఆరోగ్య పద్ధతిగా చెప్తే వీళ్ళు ఏంటంటే పర్సనల్గా తీసుకొని అప్పుడు ఉన్నటువంటి యూదులు ఏం చేసుకుంటా వచ్చారంటే ఆ అన్నిళ్ళు ఏం చేసుకుంటా వచ్చారు, దూరం పెట్టుకుంటా వచ్చారు. వాళ్ళని ముట్టుకోవడం కూడా చాలా పాపంగా భావించుకుంటా వచ్చారు. అందుకనే పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు చూడండి. అపోస్తుల కార్యాల్లో కొర్నేలు గారి సందర్భంలో మనకు కనబడిద్ది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు అతడు అన్య జాతి వానితోను సహవాసము చేయుటైనను అట్టి వాటిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. వాడు అపవిత్రుడు ఈడు అపవిత్రుడు, వాడిని ముట్టుకోకూడదు ఈయన్ని ముట్టుకోకూడదని ఎక్కడా చెప్పలా. అన్ని జనుల విషయంలో దేవుడు 2 మాటలు చెప్పాడు. వాళ్ళ విగ్రహారాధన జోలు వెళ్ళొద్దన్నాడు, వాళ్ళతో ఉయ్యం ఉండొద్దు అన్నాడు అంతే. వాళ్ళ యొక్క పిల్లలు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు అంతే. వాళ్ళతో సావాసం చేయొద్దని చెప్పలేదు వాళ్ళని. అలాగైతే అసలుకి రాహాబు ఎవరండి? ఆమెని చేర్చుకోలేదు దేవుడు. క్రీస్తు వారి జనంలో పెట్టలేదు ఆమె పేరు.
అలాగే రూతమ్మ గారు ఎవరు? మోయాబీయులు. ఆమె చేర్చుకోలేదా దేవుడు? అన్యులకే పక్షపాత అయితే మరి వీళ్ళన్నదని అట్ట చేర్చుకున్నాడు దేవుడు, అవునా కదా? అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే వాళ్ళ జాగ్రత్తల నిమిత్తం. వాళ్ళు ఏమైనా ఒకవేళ వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ దేవతలు చుట్టూ ఏమైనా తిరుగుతారేమో, లేకపోతే వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పాడే కానీ అది పూర్తిగా అవాయిడ్ చేయమని కాదు వాళ్ళని. కాబట్టి పేతురు గారి సందర్భాన్ని బట్టి ఇప్పుడు అర్థమైంది, అతనికి ఎవరు నిషేధింపదగిన వాడు కాదు, అందరూ కూడా దేవుడి ద్వారా పరిశుద్ధపరచబడిన వాళ్ళే, నిషేధింపదగినది ఏదీ లేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఎలా ఉంటారో తెలుసా? చూడండి ఒకసారి, ఇంకా ఈ అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయో చెప్తాడు చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇది చాలా జుబుత్సకరంగా ఉండదు చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివేహము నిషేధించుచు. వివేకం కాదు అది, వివాహమును. చాలా మంది వివాహాన్ని కూడా నిషేధించే వాళ్ళు ఇప్పటికి లేరా? ఓసన మినిస్టర్ దాకా ఎందుకు? ఆర్సీఎంలు లేరు? ఆర్సీఎంలు ఫాదర్ పెళ్లి చేసుకుంటారా? ఫాదర్గా పిలువబడుతున్న వాళ్ళు. నన్స్ ఉన్నారు, నన్స్ సిస్టమ్ కూడా ఉంది తెలుసా మనందరికీ. ఏమంటారు వాళ్ళని తెలుగులో? ఆయమ్మలా, ఇది అమ్మగారులా అనేది. అమ్మగారులు పెళ్ళిళ్ళు ఉంటాయి వాళ్ళకి? ఉండవు. ఏమంటారు వాళ్ళు? మేము దేవుడికి మా జీవితాన్ని అర్పించుకుంటామంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది పెంతెకోస్తులు కానివ్వండి. ఇవన్నీ ఇంకా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ జీవితాన్ని దేవుడికి అర్పించుకున్నామని చాలా రకాలైనటువంటి తప్పుడు విధానాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, రీసెంట్గా మా ఊర్లోనే ఒక విధానం జరిగింది. ఫాదర్ గారు ఉన్నారు ఆర్సీఎం చర్చిలో. ఫాదర్ గారు చర్చికి వస్తున్నటువంటి పిల్లల్ని గదిలిచ్చారని మన ఫాదర్ గారిని పంపిలా ఆయన్నే మార్చారా లేదా? ఆయన మీద వచ్చింది ఎలిగేషన్. పిల్లలకి ఫోన్లు చేస్తున్నాడని, లేదా ఆడళ్ళు ఫోన్లు చేస్తున్నారని, అతనితో మాట్లాడుతున్నాడని, వాళ్ళతో తప్పుడు కార్యాలు చేస్తున్నాడని మనం విన్నాము. ఆయన ఏం చేశారు తెలుసా? రీసెంట్గా పంపించారు. అతన్ని నువ్వు పనికిరావని అక్కడ పెద్దలు, మా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారు తెలుసా? ఆయన్నే మాట్లాడి సీక్రెట్గా అసలు ఆయన లోపలికి ఊర్లోకి వచ్చినట్టు కొట్టేయడానికి కూడా రెడీగా ఉన్నారు కొంతమంది. అప్పుడు పెద్దలు, ఊర్లో ఉన్నటువంటి పెద్దలు గ్రహించి ఏం చేశారు? ఆయన్ని పంపించేశారు, సైడ్ చేశారు ఆయన్ని. ఇలా చాలామంది అండి వివాహం చేసుకోకూడదు, దేవుడికి అర్పించుకోవాలని రకరకాలుగా ఏమైపోతున్నారంటే దేవుడు చెప్పినటువంటి మాటల్ని చాలా తప్పుగా అర్థంలో తీసుకొని వాళ్ళు వివాహాన్ని వీడి వివాహ వ్యవస్థకు దూరంగా ఉండి ఆ దేవుడు పెట్టినటువంటి సహజ కోరికలు మనిషిలో ఉన్నాయి. ఆ సహజ కోరికలు వాళ్ళని ఆపుకోలేక తప్పుడు దారిలో పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. ఏమంటారు తెలుసా? వివాహాన్ని ఎందుకు చేసుకోవద్దని వాళ్ళు 2 రిఫరెన్స్లు చూపిస్తారు. వివాహం చేసుకోకూడదు అనేది దేంట్లో కూడా తెలుసా? పాత నిబంధనలోనే. మన మధ్యలో కూడా ఒక సహోదరుడు వచ్చాడు, రాజేష్ అన్న తెలుసా మీ అందరికీ? మన దగ్గర కూడా వచ్చాడు రాజేష్ అన్న. ఎర్రగా హైట్గా ఉంటాడు. కాదు రాజేష్ అన్న అని. ఆ రాజేష్ అన్నకు కూడా మనకి లంకల్కూరుపల్ల క్లాస్కి వెళ్ళినప్పుడు నేను మణిప్రకాష్తో మాట్లాడేటప్పుడు అన్న వచ్చి ఇలా, తమ్ముడు నేను సేవ చేయాలనుకుంటున్నాను, ఇలా మాట నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకుంటున్నానని చెబుతున్నాను. అసలు పెళ్లి చేసుకోకుండా సేవ చేయడం అసలు అది సాధ్యమా? సాధ్యపడదు. అసలుకి ఏమాత్రం కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఒక ఒంటరి వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు, సువార్త చెప్పడానికి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు అతన్ని? ఇప్పుడు భార్య లేకుండా ఒక్కడే ఇంట్లో వెళ్ళాడు అనుకోండి, లోపల స్త్రీ ఉంది, అతని ఉద్దేశం మంచిదే, అతను వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, సువార్త పని నిమిత్తం వెళ్ళాడు, కానీ బయట చూస్తున్నాడు, సమాజం ఏమనుకుంటుంది? అది పక్కన భార్య ఉంటే ఎలా ఉంటుంది? ఆ విధానం అనేది ఎలా ఉంటుంది? బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎలాంటి ఇతర వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం, ఎలాంటి మాటలు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలా కల్పన కథలు, ఒట్టి మాటలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. చూద్దాం చూడండి వాళ్ళు చూపించేటువంటి మాటలు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోను వెధవరాండ్రతోను. ఇదిగో ఇది మాకు కనబడింది, ఇదిగో దీన్ని బట్టి మేము పెళ్లి చేసుకోలేదు అంటారు. అన్నయ్య కూడా చూపించింది ఇదే మాకు.
ఏమన్నాడు, ఇదిగో పౌలు గారు ఇలా నాలాగా ఉండమంటున్నాడు కదా, అందుకే మేము కూడా పెళ్లి చేసుకోకుండా మా జీవితాన్ని, భక్తి జీవితాన్ని మేము కొనసాగిస్తున్నాం అని ఇలా చూపించాడు. కింద ఇంకో వచనం ఉంది. అది దాని బారు, అక్కడ దాకా బారు వాళ్ళు, అక్కడ దాకా పోతే దొరుకుతారుగా. మళ్ళీ ఇంకేమంటారు తెలుసా, అసలు పెళ్లి అయినటువంటి వ్యక్తుల్ని దేంతో పోల్చి చెప్పారో తెలుసా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పారో తెలుసా? చూద్దాం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. నిందులు అంటే పాపం లేని వారు, అంటే పెళ్లి చేసుకుని వాళ్ళు పాపం లేనివారా? అంటే స్త్రీ సాంగత్యం లేనివాడు పాపం చేయనివాడా? అపవిత్రులా? అలాగైతే ఏదైనా తోటలో అవ్వకి ఆదాం గారికి పెళ్లి చేయడం ఎందుకు మరి? ఆ వివాహ వ్యవస్థను తీసుకురావడం ఎందుకు దేవుడు మరి? మరి పౌలు గారే ఎవరు కూడా ఒంటిగా ఉండకూడదు, అందరూ పెళ్లి చేసుకొని, స్త్రీ అయితే స్త్రీ తన ధర్మాన్ని జరిగించాలి, పురుషుడైతే దేవుడికి విధేయుడై దేవుడి కట్టలను అనుసరిస్తూ తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలని అట్ట చెప్పాడు. మరి ఇవన్నీ ఏం చేద్దాం అంటే ఏమి లేదు, ఒక సిస్టమ్ పెట్టారనుకో పైన, ఆ సిస్టాన్ని ఏం చేసుకుంటూ వస్తున్నారు, పాటించుకుంటూ వస్తున్నారు. దాన్ని పరిశీలించి దాన్ని కరెక్ట్ అయిన విధానంలో తీసుకొచ్చేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. ఒక పెద్ద సేవకుడు ఏదని చెప్పాడు అనుకో, ఒక పెద్ద సేవకుడు పెళ్లి చేసుకోకుండా సువార్త తన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనుకో, నేను కూడా ఇంకా అదే ఆయనలాగా నేను కూడా ఉండాలి. కానీ బైబిల్లో ఉన్నదాన్ని ఎవరు కూడా వెతికే వాళ్ళు లేరు, బైబిల్లో చెప్పబడిన దాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. అసలు దేవుడు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నాడు, అసలు పౌలు గారు అక్కడ ఆ మాట ఎందుకు చెప్పాడు, ఆ మాటలు ఎంత వాస్తవం ఉందనేది కింద పైన చదువుకోవాలి కదా. అందుకే ఇలాంటి వాళ్ళకి పౌలు గారే ఇస్తున్నాడు చూడండి వివరణ కింద. అయితే కాదు, 1 కొరింథీ పత్రిక ఇందాక 7-8 చదివాం కదా, 6వ వచనం చదవండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. 6 ఉంది. 7వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇది నా హితోపదేశమే గాని, అది చూడేమంటున్నాడు, ఇది ఏమోనయ్యా నేను అలా ఉన్నాను, నువ్వు కూడా ఉంటే మంచిది, ఇది మాత్రం నా సలహా, ఆజ్ఞ కాదన్నాడు. ఆజ్ఞ వేరు, సలహా వేరు. నువ్వు నాకు నాలాగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, ఉండు, ఇది నా హితోపదేశం మాత్రమే. అలా అని నన్ను బట్టి నేనేదో ఉన్నానని, నన్ను చూసి నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నాలాగా ఉండాలని కాదు. నీకు కోరికలు ఉన్నాయా, నువ్వు ఉండలేకపోతున్నావు, కాకపోతే మ్యారేజ్ చేసుకుని నీ వాక్యాన్ని నువ్వు దేవుళ్ళో కొనసాగు నీ భార్యతో, దాని పెద్ద ఇబ్బంది ఏమి కాదు. నేనేదో నన్ను అనుకున్నాను అంతే, ఇంకా నేను అలా ఉండిపోతున్నాను, నువ్వు నాలాగా ఉండాలని ఏమి లేదు. కాకపోతే ఇది మాత్రం ఒక హితోపదేశమే కానీ, ఇది ఒక సలహానే మాత్రమే కానీ ఆజ్ఞ కాదు, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ కాదు. మరి ఎట్టయితే వివాహం అన్ని విషయాలు ఘనమైందని ఎందుకు అన్నాడు? ఎలా నెరవేరుస్తాం మనం? దేవుడి సంకల్పంలో ఒక భార్య భర్త కలిసి ఉంది, వాళ్ళ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటూ, పిల్లల గంటూ, స్త్రీ అయితే తన ధర్మాన్ని జరిగించుకుంటూ, పురుషుడైతే తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ కొనసాగాలి. ఇంకా సమాజంలో పెళ్లి చేసుకోకుండా చేస్తానంటే అది చాలా దేవుడికి నచ్చేటువంటి విధానం కాదు. ఇవన్నీ ఏంటి అనుకున్నారు? ఏంటివి? అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లే, కల్పనా కథలు, ఒట్టి మాటలు. ఇవన్నీ ఏదో మనుషుల్ని భ్రమపెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ అది దేవుడు ఉద్దేశించినటువంటి మాటల విధానం కాదు. ఒక పురుషుడి నుంచి, స్త్రీ నుంచి ఇలాంటి దేవుడు కోరుకోవట్లేదు. ఎవరు కూడా ఒంటరిగా ఉండొద్దు, ఒక స్త్రీ అయినా కానీ పురుషుడైనా. ఎందుకంటే సహజ కోరికలు అనేవి మనిషి పుట్టుకతోనే దేవుడే పెట్టాడు వాటిని. ఆ పెట్టినటువంటి కోరికకి తగ్గట్టుగా వివాహ బంధాన్ని పెట్టాడు. నీ కోరికలని భార్య ద్వారా తీర్చుకోమని చెప్పాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? స్త్రీతో సాంగత్యం చేయొద్దాడు. ఏ సాంగత్యం చేయొద్దు అన్నాడు? నీ భార్య ఉండగా ఇంకొక భార్యతో నువ్వు చేస్తే అది వేరే స్త్రీతో చేయకూడదు, అది పాపంతో కూడుకున్నటువంటి విధానం అనేది. దాన్ని నిషేధించాడు దేవుడు, కానీ వివాహ వ్యవస్థని దేవుడు నిషేధించలేదు. అలాగే అదే ఇంకేమంటాడు చూడండి, తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలోనే ఇంకా కిందకు వస్తే కొన్ని మాటలు అంటాడు చూడండి, ఇంకొన్ని విషయాల్లో కూడా అంటాడు. ఎందుకనగా
ఉమ్, జనులు సంబంధమైన సాధకము ఉమ్, కొంచెము మట్టికి ప్రయోజనకరమగు. ఉమ్. కానీ కానీ దైవభక్తి అది కాదమ్మా, ఎందుకనగా 1 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను హితబోధను సహింపక ఏం చదువుతున్నారు మీరు? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందరు. అదిగో కొన్నిటి తింట మానేయండి అని. ఇవి కూడా అవి తినకూడదు, ఏ తినకూడదు. ఇవి కూడా ఏంటి అంటే ఒట్టి మాటలే. సమస్తము కలిగించిన దేవుడే. మరి దేవుడే కలిగించిన దాన్ని ఎలా నిషేధం అయిపోతాయి? అవి ప్రతి వస్తువు ఎలా అపవిత్రం అయిపోతాయి? దేవుడు ప్రతి వస్తువును దాని పరినిమిత్తం సృష్టించాడు. కొన్ని వస్తువుల్ని, కొన్ని ఆహార పదార్థాలని దేనికోసం సృష్టించాడంటే మన కోసమే. అవి ఎక్కడ పెట్టినా కానీ అపవిత్రం కాదు. కావయి. ప్రతి వస్తువు మంచి, ప్రతి వస్తువు కూడా అది మన తినదగిందే. మంచి. దేవుడు మనకు ఆరోగ్యం కోసం ఇచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా అది మనకి తినగలిగింది. ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు ఇది తినకూడదు, ఇది తినకూడదు అని. అది నీ ఉద్దేశాన్ని బట్టి ఉండదు. ఇప్పుడు వేరే దగ్గర ఏదో గుళ్ళులో తెచ్చిన ఆహారం పెట్టారనుకో, అది నీ ఇష్టం. నువ్వు తినొచ్చు, తింటే తిను, లేకపోతే తినడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం లేదు, తినకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఏమీ లేదు. ప్రార్థన చేసి తీసుకోవడం వల్ల ప్రతిదీ కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడని చెప్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోమని చెప్తుంది. కాబట్టి ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు చాలా మంది చెప్పుకుంటా వస్తున్నారు. వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. ఇంకా ముందుకెళ్తే మాట్లాడితే ఇంకా చివరిగా మనం ఒక మాట చూసుకుందాం. చూడండి ఇంకేమన్నాడు, ఇంకేం చేస్తారు చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను 19:13. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు అదిగో చూడండి. అసలు యూదులు ఎవరు ఉన్నారంట? మాంత్రికులు ఉన్నారంట. దేశ సంచారులు ఉన్నారంట. యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఇప్పటి కాలంలోనే లేరు, అప్పటి కాలంలో కూడా ఉన్నారు ఇల్లు. ఎవరు? ప్రార్థన చేయగానే మీకున్నటువంటి రోగాలన్నీ తగ్గుతాయి. యేసు నామమున నీకున్న అప్పులన్నీ తీరునుగాక, యేసు నామమున నీకున్న రోగాలన్నీ తీరునుగాక. ఇదిగో కింద చెబుతాడు వాళ్ళ బ్యాచ్ని, ఎవరంట వాళ్ళు? వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు కింద. చూడండి, అది చూడండి, వీళ్ళే యూదులైనటువంటి వీళ్ళే. అప్పటి కాలంలోనే పౌలు గారు చేసినట్టు స్వార్థ మేము కూడా చేస్తున్నాం, పౌలు గారు చెప్పినట్టు వాక్యాలు మేము కూడా చెబుతున్నాం అని చెప్పి ఏం చేసేవాళ్ళంట? యేసు నామమున నీకున్నటువంటి మంత్రాలు చెప్పేవాళ్ళంట. అన్యులకు ఇవ్వబడినటువంటి పొద్దున్నే అన్యులు ఒక పాట పెట్టుకుంటారు మంత్రాలు. ఈ మధ్య యేసు మంత్రాలు కూడా వచ్చినాయి అంట. కొన్ని యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి మంత్రాలు కూడా వచ్చినాయి అంట. పొద్దున్నే వినగా లేవగానే సుప్రభాతాలు చూసారా? యేసు సుప్రభాతం కూడా వచ్చిందంట ఈ మధ్య. రకరకాలుగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇవన్నీ రకరకాలుగా. అంటే ఏదో వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని మనం కూడా వాళ్ళలాగే మనం కూడా యేసునామమున నీకు రోగాలను తగ్గగలంగా 4 సూత్రాలను చేయడం ఎందుకు కూడుకుంటాం? మనం కూడా స్వస్థత వరాలు ఉన్నాయని పెడితే ఎలా ఉండేది మన పరిస్థితి? అదే. కాబట్టి చూడండి, ఇలాంటివన్నీ కూడా మనం విసర్జించాలి. ఇలాంటి అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు మనం విముఖుడవై ఉండాలి అని చెప్తున్నాడు. చివరిగా ఒక మాట, హెచ్చరికగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. కొండెగాడి అంటే ఎవరంటే ఇది ఇతనే. అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడు, పొట్టి మాటలు చెప్పేవాడు, కల్పనా కథలు చెప్పేవాడే కొండెగాడంట. కొండెగాడై తిరుగులాడు వాడు. ఇంక వాడికి ఏం పని ఉంది? ఇంక ఇదే ఆడ తిరగటం, ఏడ తిరగటం, ఆ ఇంట్లో పోవటం, ఈ ఇంట్లో పోవటం, వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి.
వీడు సునకానందం పొందుతూ ఉంటాడు. ఇదే పని వాళ్ళకి. ఇంకా ఏమన్నాడు ఇంకా, కావున వదరబోతుల జోలికి, ఇలాంటి వ్యక్తుల జోలికి మీరు పోవద్దు, వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఇలాంటి కల్పనా కథలు చెప్పేవాళ్ళు వదరబోతులు, ఇలాంటి అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు వదరబోతులు, వాళ్ళ జోలి మీరు పోవద్దు, వాళ్ళకి దూరంగా ఉండండి. బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ ప్రకారంగా మన జీవితాలనే మనందరం కట్టుకుందాం. ఇలాంటి అపవిత్రమైనటువంటి ముచ్చట్లకు మనం దూరంగా ఉందాం. ఇలా రకరకాల దాంతో ముట్టుకోకూడదు, దీన్ని ముట్టుకోకూడదు, దాన్ని రుచి చూడకూడదు, దీన్ని రుచి చూడకూడదు, ఇవన్నీ ఏంటి అంటే పనికిరాని మాటలు. వీటన్నిటికి మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. ఇలా మనందరం ఇలాంటి అపవిత్రమైనటువంటి ముస్లిం ముచ్చట్లకు మనందరం దూరంగా ఉండాలని, మన భక్తి జీవితంలో ఇంకా ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలంటే లోకల్ ఉన్నటువంటి వ్యక్తికి డిఫరెంట్గా ఉండాలి. లోకల్ వ్యక్తులకి మనం కలిసిపోయామనుకో మనకి వాడికి తేడా ఉంది. లోకల్ ఉన్నటువంటి మూలపాటల్ని మనం ఇంకా పాటించుకుంటా వస్తున్నాం అనుకో వాడికి మనకి తేడా ఉంది. లోకానికి మనం ఏమని చెప్తున్నాడు, వెలుగని చెప్తున్నాడు, లోకానికి మనం వేరే ఉండాలని చెప్తున్నాడు. నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందితే నువ్వు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను కూడా నువ్వేం చేయాలని, నువ్వు చనిపోయినప్పుడు వాటిని వదిలేయాలి. ఇంకా నువ్వు కొనసాగిస్తున్నావు అంటే నువ్వు ఇంకా చనిపోలేదని. కాబట్టి వీటన్నిటిని మనం విసర్జించి మన భక్తి జీవితంలో ఇంకా మనం ముందుకెళ్ళాలని, మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు మనకు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటిదాకా వాక్యం ఉన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.